అందరికీ నమస్కారం. ఫార్మసీ అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? ఓ మెడికల్ షాప్ కదా. కాని అసలు నిజం అది కాదు. అదో పెద్ద అపోహ మాత్రమే. ఈరోజు మనం ఆ అపోహను పక్కన పెట్టి ఆ కౌంటర్ వెనకున్న అసలు ప్రపంచమేంటో తెలుసుకుందాం. అవును, సరిగ్గా విన్నారు. ఫార్మసీ అంటే మందులు అమ్మడం కాదు. ఇదేంటి, వినడానికే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. కాని ఒక్కసారి ఈ మాట వెనకున్న అర్థం తెలుసుకుంటే ఫార్మసీ అసలు స్వరూపమేంటో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. సరే, మరి ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోబోతున్నాం? ముందుగా మనలో చాలామందికి ఈ అపోహ ఎందుకుందో చూద్దాం. ఆ తర్వాత మనం వేసుకునే ఒక చిన్న టాబ్లెట్ కథేంతో తెలుసుకుందాం. తర్వాత ఫార్మసీ వెనుకున్న సైన్స్, బాధ్యత గురించి మాట్లాడుకుని ఈ తప్పుడభిప్రాయం వల్ల ఎంత నష్టమో చూసి చివరగా ఫార్మసీ అసలైన గుర్తింపేంటో తెలుసుకుందాం. సరే, ఇంక మొదలు పెడతాం. మన మొదటి భాగం ఒక సాధారణ అపోహ. అసలు మన సమాజంలో ఫార్మసిస్ట్ అంటే ఓ సేల్స్మ్యాన్ అనే అభిప్రాయం ఎందుకు అంత బలంగా నాటుకుపోయింది? దాని మూలమెక్కడుంది? ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న. ఆలోచించి చూస్తే మనలో చాలామందికి ఫార్మసీ అనగానే టక్కున మెడికల్ షాపే ఎందుకు గుర్తొస్తుంది? దీని వెనుక చాలా సింపుల్గా అనిపించే కాని చాలా బలమైన కారణం దాగుంది. అదేంటంటే, మనలో చాలామందికి ఫార్మసీతో ఉండే పరిచయం కేవలం ఆ మెడికల్ షాప్ కౌంటర్ దగ్గర జరిగే ఆ 2 నిమిషాల ట్రాన్సాక్షనే. మనం డబ్బులిస్తాం, వాళ్ళు మందులిస్తారు, అంతే. కాని ఆ కౌంటర్ వెనుక ఓ పెద్ద ప్రపంచమే నడుస్తూ ఉంటుందన్న సంగతి మనకు కనిపించదు. అందుకే ఈ అపోహ. ఆ శ్రమ, ఆ సైన్స్, ఆ బాధ్యత అవేవీ మన కంటికి కనబడవు. అయితే సరే, ఇప్పుడు మనం ఆ కౌంటర్ వెనక్కి వెళ్దాం. ఆ కనిపించని ప్రపంచంలోకి ఓసారి తొంగి చూద్దాం. మనం చాలా తేలిగ్గా వేసుకునే ఆ చిన్న టాబ్లెట్ ఉంది కదా, అది మన చేతికి రావడానికి ఎంత పెద్ద ప్రయాణం చేస్తుందో తెలుసుకుందాం. 10 నుంచి 15 సంవత్సరాలు. ఏంటి ఈ నంబరనుకుంటున్నారా? ఇది కేవలం ఒక్క కొత్త మందుని కనిపెట్టి, దాన్ని డెవలప్ చేసి, అన్ని టెస్టులు పాసై మార్కెట్లోకి తీసుకురావడానికి పట్టే యావరేజ్ టైం. ఆలోచించండి, 15 ఏళ్ళు. ఆ ఒక్క నంబర్ వెనుక ఎంత రీసెర్చ్, ఎంత కష్టం, ఎంత పెట్టుబడి ఉంటుందో మనం ఊహించడం కూడా కష్టం. ఆ ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దామా? ఇక్కడ చూడండి. ముందుగా ఒక కొత్త మందును కనిపెట్టాలి, అంటే డ్రగ్ డిస్కవరీ. తర్వాత దాన్ని మనం వాడగలిగే టాబ్లెట్ లేదా సిరప్ రూపంలోకి మార్చాలి. ఆ తర్వాత మనుషుల మీద దాని ప్రభావాన్ని పరీక్షించాలి. అవే క్లినికల్ ట్రయల్స్. అంతా ఓకే అయితే ప్రభుత్వాల నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఫైనల్గా దాన్ని పెద్ద ఎత్తున తయారుచేసి క్వాలిటీ చెక్ చేయాలి. చూశారా, ప్రతి స్టేజ్లో ఫార్మసీ ప్రొఫెషనల్స్ పాత్ర ఎంత కీలకమో? ఇది 10 ఏళ్లకు పైగా జరిగే ఓ సైంటిఫిక్ ప్రాసెస్, అంతేకాని అమ్మకం కాదు. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, ఫార్మసీ వాళ్ల పని మందుని కనిపెట్టటంతోనే ఆగిపోదు. దాన్ని కరెక్ట్ డోసేజ్తో సరైన రూపంలోకి డిజైన్ చెయ్యాలి. తర్వాత ప్రయోగశాలలో చేసిన దాన్ని లక్షల సంఖ్యలో ఫ్యాక్టరీలో తయారు చెయ్యాలి. ప్రతి బ్యాచ్, ప్రతి టాబ్లెట్ నాణ్యతగా ఉందో లేదో చెక్ చేయాలి. అది అయిపోయాక మార్కెట్లోకి వచ్చాక కూడా ఆ మందు వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా అని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి. ఇవన్నీ ఫార్మసీ నిపుణుల బాధ్యతలే. సో, ఈ మొత్తం ప్రాసెస్ చూశాక మనకు ఒకటి అర్థమవ్వాలి. ఫార్మసీ అంటే కేవలం అమ్మకం కాదు, దాని అసలు రూపం వేరే ఉంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫార్మసీకి సరైన నిర్వచనం ఇది: మందుల వెనుక ఉన్న సైన్స్ మరియు వాటి పట్ల ఉండే బాధ్యత. అంతే. ఇది బిజినెస్ కాదు, సైన్స్. ఇది కేవలం ఉద్యోగం కాదు, ఒక నైతిక బాధ్యత. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి: సైన్స్, రెస్పాన్సిబిలిటీ. ఇవే ఫార్మసీకి పునాది. డాక్టర్కి, ఫార్మసిస్ట్కి ఉన్న సంబంధం గురించి ఆలోచిద్దాం. డాక్టర్ ఒక మందుని ప్రిస్క్రైబ్ చేస్తారు, కరెక్టే. కానీ ఆ మందు సేఫ్గా ఉందని, క్వాలిటీగా ఉందని, అనుకున్నట్టు పనిచేస్తుందని గ్యారంటీ ఇచ్చేదెవరు? అదే ఫార్మసీ సైన్స్. సింపుల్గా చెప్పాలంటే, డాక్టర్ ఒక ఆయుధాన్ని వాడితే ఆ ఆయుధం సురక్షితమైనదని, పదునైనదని నిర్ధారించేది ఫార్మసిస్ట్ అన్నమాట. మనమిందాక అనుకున్న ఆ కనిపించని ప్రపంచం ఇదే. కౌంటర్ వెనక ఫార్మసిస్టులు ఎన్ని రకాల పనులు చేస్తారో చూడండి. కొత్త మందుల మీద రీసెర్చ్ చేస్తారు, అదే R&D. ప్రతి మందు క్వాలిటీని చెక్ చేస్తారు, ప్రభుత్వ అనుమతులు తెస్తారు, మందుల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ను ట్రాక్ చేస్తారు. అంతేకాదు, ఆ మందులు ఫ్యాక్టరీ నుంచి మన దగ్గర మెడికల్ షాప్ వరకు పాడవకుండా సరైన టెంపరేచర్లో చేరేలా చూసుకునేది కూడా వాళ్లే. ఇంత ముఖ్యమైన, ఇంత సంక్లిష్టమైన వృత్తిని కేవలం మందులు అమ్మడం అని సింపుల్గా తీసిపారేస్తే ఏమవుతుంది?
అలా అనుకోవడం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 2 వేర్వేరు మైండ్ సెట్స్ ఉన్నాయి. ఒకటేమో సేల్స్ మైండ్ సెట్. దీనికి కావాల్సింది టార్గెట్లు, లాభాలు, ఎన్ని ఎక్కువ మందులమ్మితే అంత మంచిది. రెండోది ఫార్మసీ మైండ్ సెట్. దీనికి ముఖ్యం పేషెంట్ సేఫ్టీ, రూల్స్ పాటించడం, నైతికత. ఒకవేళ ఈ ఫార్మసీ మైండ్ సెట్ బలహీనపడి సేల్స్ మైండ్ సెట్ పెరిగిపోతే అప్పుడు జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ నష్టం ఏ రూపంలో ఉంటుందంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులిచ్చేయడం ఎక్కువైపోతుంది. చిన్న చిన్న జ్వరాలకు కూడా యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడేస్తారు. దానివల్ల ఏమవుతుంది? ఆ యాంటీబయాటిక్స్ పనిచేయని సూపర్ బగ్స్ తయారవుతాయి. ఇవన్నీ కూడా దీర్ఘకాలంలో మనందరి ఆరోగ్యాన్ని పళంగా పెట్టడమే. ఈ పరిస్థితి వల్ల ఇంకో పెద్ద సమస్య కూడా ఉంది. ఫార్మసీ స్టూడెంట్స్ కాలేజ్లో ఏళ్లకు ఏళ్లు సైన్స్ చదువుకుని బయటకొస్తారు. కాని ఫీల్డ్లోకి రాగానే వాళ్ల సైన్స్ నాలెడ్జ్ కాకుండా వాళ్ల సేల్స్ స్కిల్స్ గురించి అడుగుతారు. దీంతో వాళ్లలో చాలామంది నిరాశకు గురవుతారు. ఇంత చదివింది మందులమ్మడానికా అని వాళ్ల ప్రతిభ వృధా అవుతుంది. దీని ప్రభావం చివరికి మన హెల్త్ కేర్ సిస్టమ్ మీదే పడుతుంది. సరే, ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా, ఇక ముగింపుగా ఫార్మసీ అసలైన గుర్తింపేంటో ఒక్కసారి గట్టిగా చెప్పుకుందాం. ఈ మాట శ్రద్ధగా గమనించండి. ఫార్మసీ అనేది ఒక మందు తయారు చేయడానికి ముందు, తయారు చేస్తున్నప్పుడు మరియు తయారు చేసిన తర్వాత, అంటే దాని జీవితకాలం మొత్తం మనిషి ప్రాణానికి బాధ్యత వహించే వృత్తి. చూసారా, బాధ్యత అనేది మందు తయారవ్వక ముందే మొదలై అది వాడటం అయిపోయిన తర్వాత కూడా కొనసాగుతుంది. ఇది కేవలం అమ్మకం కాదు, ఇదొక లైఫ్ సైకిల్కి బాధ్యత వహించడం. అందుకే మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే. ఆ కౌంటర్ దగ్గర జరిగే అమ్మకమనేది ఈ మొత్తం ప్రాసెస్లో చాలా చిన్న, చివరి భాగం మాత్రమే. ఈ వృత్తి యొక్క గుండె, దాని ఆత్మ, నాణ్యత, భద్రత ఇంకా మనిషి ప్రాణం పట్ల ఉండే జవాబుదారీతనంలో ఉంది. కాబట్టి నెక్స్ట్ టైం మనం ఒక ఫార్మసిస్ట్ని చూసినప్పుడు వాళ్ళని కేవలం ఒక సేల్స్ పర్సన్గా చూడొద్దు. మన ఆరోగ్యం కోసం తెరవెనుక ఎంతో బాధ్యత తీసుకునే ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్గా గౌరవిద్దాం. ఎందుకంటే వాళ్ళ అసలైన ఐడెంటిటీ అమ్మకం కాదు, బాధ్యత. ఈ మాట గుర్తుంచుకోండి. బాధ్యతే అసలైన గుర్తింపు. ధన్యవాదాలు.